హాయ్ ఫ్రెండ్స్. వంటగదిలో పాత్రలు తోమేందుకు ఉపయోగించే స్పాంజ్ దాదాపుగా ప్రతి ఇంట్లో ఉంటుంది. అయితే ఈ సాధారణ స్పాంజ్ కూడా పర్యావరణ కాలుష్యానికి కారణమవుతుందా? పాత్రలు తోమినప్పుడల్లా సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు విడుదల చేస్తుందా అనే అంశాలపై చేసిన తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జర్మనీలో యూనివర్సిటీ ఆఫ్ బాన్ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. అయితే పాత్రలు తోమే సమయంలో స్పాంజ్ నుంచి ఎంత మేరకు మైక్రో ప్లాస్టిక్ విడుదలవుతుందో, అలాగే దానివల్ల పర్యావరణంపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో తెలుసుకోవడమే ఈ పరిశోధన లక్ష్యం. అధ్యయన ఫలితాలు ఎన్విరాన్మెంటల్ అడ్వాన్సెస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలో జర్మనీ, ఉత్తర అమెరికాలో కుటుంబాలు తమ ఇళ్లలో సాధారణంగా ఉపయోగించే 3 రకాల స్పాంజులు వాడాయి. పరిశోధకులు స్పాంజుల బరువు వాడకానికి ముందు, తర్వాత కొలిచారు. అలాగే స్పాంజ్ బాట్ అనే ప్రత్యేక వ్యవస్థ సహాయంతో ప్రయోగశాలలో కూడా పరీక్షలు చేశారు. పరీక్షల్లో అన్ని రకాల స్పాంజుల వాడకంతో కొంతమేరకు అరిగిపోతున్నట్టుగా తేలింది. ఈ ప్రక్రియలో మైక్రో ప్లాస్టిక్ కణాలు విడుదలవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. స్పాంజ్ రకాన్ని బట్టి ఒక్కో వ్యక్తి సంవత్సరానికి సుమారుగా 0.68 గ్రాముల నుంచి 4.21 గ్రాముల వరకు మైక్రో ప్లాస్టిక్ పర్యావరణంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేశారు. అయితే ప్లాస్టిక్ శాతం తక్కువగా ఉన్న స్పాంజ్ నుంచి విడుదలయ్యే మైక్రో ప్లాస్టిక్ పరిమాణం కూడా తక్కువగా ఉన్నట్టే తేలింది. అంటే స్పాంజ్ తయారీలో ఉపయోగించే పదార్థాలపై విడుదలయ్యే సూక్ష్మ ప్లాస్టిక్ పరిమాణం ఆధారపడి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ఈ ఫలితాలు దేశవ్యాప్తంగా వర్తింపచేసి పరిశీలిస్తే ఒకే రకమైన స్పాంజ్ను జర్మనీలో అన్ని ఇళ్లలో ఉపయోగిస్తే ఏడాదికి దాదాపుగా 355 టన్నుల వరకు మైక్రో ప్లాస్టిక్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా గుర్తించారు. ఇక మురుగునీటి శుద్ధి కేంద్రాలు వీటిలో చాలా భాగాన్ని అడ్డుకున్నప్పటికీ కొన్ని టన్నుల మైక్రో ప్లాస్టిక్ నదులు, సరస్సులు, సముద్రాలు, నేలలో చేరే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఈ అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం కూడా బయటపడింది. పాత్రలు చేతితో తోమి ప్రక్రియతో పర్యావరణానికి కలిగే మొత్తం ప్రభావంలో 85 నుంచి 97% వరకు నీటి వినియోగమే కారణంగా తేలింది. అంటే మైక్రో ప్లాస్టిక్ కంటే అధికంగా నీటిని వాడటంపై పర్యావరణంపై ఎక్కువ భారం మోపుతోందని పరిశోధకులు వెల్లడించారు. చూసారుగా, మనం ప్రతిరోజు ఉపయోగించే సాధారణ కిచెన్ స్పాంజ్ కూడా మైక్రో ప్లాస్టిక్ కణాలు విడుదల చేస్తుందని ఈ అధ్యయనం సూచిస్తోంది. అయితే పర్యావరణంపై ప్రభావం తగ్గించాలంటే తక్కువ ప్లాస్టిక్ ఉన్న స్పాంజ్లు ఎంచుకోవటం, వాటిని ఎక్కువ కాలం ఉపయోగించడం, ముఖ్యంగా పాత్రలు తోమేటప్పుడు నీటి వృధా తగ్గించడం వంటి చర్యలు మరింత ప్రభావవంతంగా ఉంటాయని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.